హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే డైరీస్. ఆర్థిక స్థితి రాజకీయ పలుకుబడితో సంబంధం లేకుండా ప్రతి పౌరుడు గొంతెత్తి తమ సమస్యను ప్రభుత్వం ముందుంచి పరిష్కారం కోరుతున్నారు. ప్రభుత్వం కూడా క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రభుత్వ విధానాల విషయంలో ప్రజల సంతృప్తి స్థాయి తెలుసుకునేందుకు ఓ చక్కని కార్యక్రమం వేదికే. పాలనా వ్యూహాలు, పథకాల రూపకల్పన, ప్రభుత్వం మెరుగ్గా సేవలందించేందుకు మంత్రి నారా లోకేష్ ఆలోచించి పుట్టిన ఓ ప్రోగ్రాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి గొంతుకగా మారింది. అదే ప్రజా దర్బార్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక. గత ప్రభుత్వంలో ప్రజా వేదికను కూలగొడితే ఏపీ ఎన్డీఏ పాలనలో మాత్రం ప్రజల కేంద్రంగా ప్రజల మధ్య నుంచే ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోంది. మంగళగిరిలో మొదలైన ప్రజా దర్బార్ నేడు ఏపీ వ్యాప్తంగా విస్తరించింది. లక్షలాది మంది సమస్యలకు పరిష్కారం చూపుతోంది. పాలకులు ప్రజల మధ్య దూరాన్ని తగ్గించడంలో ప్రజా దర్బార్ వారధిగా పనిచేస్తుంది. మధ్యవర్తులు, లాబీయిస్టుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రజలు, ప్రభుత్వ పెద్దలు, ప్రజా ప్రతినిధులకు తమ సమస్యలు చెప్పుకునే వెసులుబాటు ప్రజా దర్బార్ ద్వారా ఏర్పడింది. దీంతో కూటమి ప్రభుత్వంపై ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అందుకు తగ్గట్టుగానే ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తోంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సహా ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. సాధ్యమైనంత వరకు స్పాట్లోనే ప్రాబ్లమ్స్కు సొల్యూషన్ చూపుతున్నారు. తద్వారా ప్రభుత్వంలో జవాబుదారీతనం పెరగడంతో పాటు పాలన మరింత పారదర్శకంగా మారింది. ప్రజలకు ఏదైనా కష్టం వస్తే చాలు ప్రజా దర్బార్కు వెళ్ళి చెప్పుకుందాం అనేలా ప్రస్తుతం పరిస్థితి మారింది. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత 2024 జూన్ 15 నుంచి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. తమది ప్రజా ప్రభుత్వం అని, అందుకు తగ్గట్టుగానే ప్రజా కేంద్రీకృత పాలన ఉంటుందని నారా లోకేష్ ప్రకటించారు. దాన్ని ఆచరణలో చేసి చూపించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతటా పౌరులకు ప్రజా దర్బార్ ఆశాకిరణంగా మారింది. ఫిర్యాదుదారులు వైసీపీ ప్రభుత్వంలో నష్టపోయిన వారే ఎక్కువ మంది ఉంటున్నారు. భూ కబ్జాలు, అక్రమ కేసులు, బెదిరింపులు సహా ఎన్నో అంశాలపై దరఖాస్తులు వెలువెత్తుతున్నాయి. వీటిపై ఫిర్యాదులు స్వీకరిస్తున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విచారణకు ఆదేశించి పరిష్కరిస్తోంది. వైద్య ఖర్చుల కోసం సాయం కోరుతున్న వారు కూడా ప్రజా దర్బార్కు హాజరై తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. సమస్యల పరిష్కారంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై కూడా కంప్లైంట్ చేస్తున్నారు. తమ గ్రామం, ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రజా దర్బార్ను పౌరులు ఆశ్రయిస్తున్నారు. ఇక ప్రజా దర్బార్ విషయంలో సీఎం చంద్రబాబు కూడా ఎమ్మెల్యేలను హెచ్చరించారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలతో మమేకం కావాలని ఆదేశించారు. అలాగే సంక్షేమ పథకాలు అమలు గురించి, లబ్ధిదారుల సంతృప్తి గురించి వాకప్ చేయాలని కూడా ఆయన సూచించారు. పింఛన్ల పంపిణీ, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు, ప్రకృతి విపత్తుల సమయంలో స్థానికంగా అందుబాటులో ఉండి ప్రజలకు అండగా నిలవాలని కూడా మార్గనిర్దేశం చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించే ప్రజా దర్బార్కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారు కూడా హాజరవుతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా అందుబాటులో ఉండి ఈ కంప్లైంట్స్ స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు 70 రోజుల పాటు ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల సమస్యలు గంటల పాటు ఆలకించి పరిష్కారం చూపారు. నిరంతరం ప్రజలతో మమేకమై క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకుంటున్నారు. విధుల్లో అలసత్వం వహించి అధికారులను మందలిస్తూ ప్రజలకు తక్షణం న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటూ ఆదర్శ రాజకీయ నేతగా నిలుస్తున్నారు. ఇక ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అంటే అప్పటి నుంచి 12,09,840 మంది వివిధ సమస్యలపై ప్రభుత్వాన్ని వినతి పత్రాలు అందజేశారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడర్సల్ సిస్టమ్ ద్వారా వీరంతా ఆన్లైన్, ఆఫ్లైన్లో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వీటిలో ఇవాల్టి వరకు 11,26,654 వినతులకు పరిష్కారం చూపారు. మరో 83,186 గ్రీవెన్స్లు పెండింగ్లో ఉన్నాయి. మంగళగిరిలో నారా లోకేష్ నేతృత్వంలో జరిగిన ప్రజా దర్బార్కి అయితే 50 రోజుల్లో 5,810 మంది హాజరై వివిధ సమస్యలకు పరిష్కారం కోరారు. ఇందులో 4,358 మంది వినతులు పరిష్కరించారు. అంటే పరిష్కార రేటు శాతం 75%గా ఉంది. వినతుల స్వీకరణకు వ్యవస్థను ఏర్పాటు చేసి అందుకోసం ఓ మొబైల్ కాంటాక్ట్ను ప్రజలకు షేర్ చేశారు. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర కూడా ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తక్షణమే సమస్యలు పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. పేదలకు నివాస స్థలాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎక్కువగా వినతులు అందుతున్నాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రోగ్రాం విషయంలో అధికారులు ఏమాత్రం అలసత్వం వహించినా అది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది. కేవలం అర్జీలు తీసుకుని ఫైల్ చేసి వదిలేస్తే సరిపోదు. వారి న్యాయమైన సమస్యకు సహేతుక పరిష్కారం చూపాలి. అలా కాకుండా కాలయాపన చేస్తే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడంతో పాటు విశ్వసనీయతనే దెబ్బతీస్తుంది. కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. రైట్, దీని గురించి ఇవాల్టి మన మేమున్నామని ప్రోగ్రాం మనం వైకే డైరీస్లో
డిబేట్ చేద్దాం. రైట్, కాకినాడ జిల్లాకి వెళ్దాం. కాకినాడలో ప్రజా దర్బార్ అయితే మీ ప్రజల సమస్యలు పట్ల అధికారులు అయితే ప్రజాప్రతినిధులు ఏ విధంగా స్పందిస్తున్నారో మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ నాయుడు తెలుసుకుందాం. నానాజీ నమస్తే, ఎలా ఉన్నారు? ఏంటి ప్రజా దర్బార్ ఎలా సాగుతుంది కాకినాడలో? థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏదైతే ఇప్పుడు ప్రజా దర్బార్ ఉన్నదో అది రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంచలనం అయింది. ఎందుకంటే విజయవాడ కేంద్రంగా, మంగళగిరి కేంద్రంగా ఎవరైతే నారా లోకేష్ గారు ఈ ప్రజా దర్బారు చేస్తున్నారో వేల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అప్లికేషన్లన్నీ అక్కడ రావడంతో అది గమనించిన అధినాయకత్వం అంతా కూడా ఏంటి ఎక్కడెక్కడి నుంచి ఎక్కువగా అప్లికేషన్లు వస్తున్నాయి, అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు ఎలా స్పందించారు అన్నది ఒక వినూత్నమైన కార్యక్రమంగా మీరు అప్లికేషన్లు కానీ మీ సమస్యలు కానీ మీ వద్ద నుంచి కూడా మీరు సమస్య పరిష్కరించుకోండి. ఎందుకంటే ఏదో సుదీర్ఘ ప్రాంతాల నుంచి అంటే శ్రీకాకుళం, అలా విజయనగరం, అలాగే విశాఖపట్నం, తూర్పు గోదావరి ఈ ప్రాంతాల నుంచి, కాకినాడ ఈ ప్రాంతాల నుంచి సుదీర్ఘంగా ప్రయాణం చేసి ఒకేలాగా నారా లోకేష్ గారిని కలిస్తే కనుక మన సమస్య తీరుతుంది అనే ఉద్దేశంతో చాలా మంది, వేల మంది అక్కడికి పోటెత్తారు జనం. అయితే అక్కడ ముందే అంటే ఇన్ని వేల జనంలో ఎక్కువ మంది ఉండడంతో అసలు సమస్య ఎక్కడ ఏర్పడదని దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే కనుక అది ఒకవేళ పలానా వేరే వేరే జిల్లాల నుంచి చాలా వరకు అప్లికేషన్లు వస్తాయని చెప్పేసి తేలింది. దీంతో ఎక్కడికెక్కడ మీరు సమస్యలు పరిష్కరించండి, ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించండి. ఒకవేళ కానీ ఇది ప్రతి సోమవారం కూడా మనకి గ్రీవెన్స్ జరుగుతుంది. ఈ గ్రీవెన్స్ లో చాలా వరకు వాళ్ళకి నమ్మకం ఉండలేదు. ఎందుకంటే అధికారులు ఆల్రెడీ అప్లై చేస్తున్నారు, అధికారులకు అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత కొన్ని లీగల్ గా దాన్ని పరిష్కరించలేకపోయినప్పటికీ కూడా కొన్ని వాటికి అలా పెండింగ్ లో పడిపోతున్నాయి. దీంతో వాళ్ళు ఏదైతే కొన్ని ల్యాండ్ పోయి, అంటే సహజంగా ఎక్కువగా ఎలాంటి కేసులు ఉన్నాయంటే దాదాపు అప్పట్లో ఏదైతే సర్వే చేశారో, ల్యాండ్ సర్వే చేశారో, ఈ ల్యాండ్ సర్వే చేసినప్పుడు కొన్ని పేర్లు మారిపోయారు. ఎవరైతే వృద్ధాప్యంగా ఉంటారో, ఎక్కువ పెద్ద కుటుంబాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా ల్యాండ్ పేర్లు మారిపోయి ఈ రోజు వాళ్ళ ల్యాండ్ అయినప్పటికీ కూడా పాస్బుక్లు వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పేర్లు ఆన్లైన్ లో కూడా వేరే పేర్లు ఉండడంతో వాళ్ళు ఏం చేయాలో తెలియక గతంలో జరిగిన దానికి వాళ్ళు ఇంకా కూడా తిరుగుతూనే ఉన్నారు. ఇది లీగల్ గా దీన్ని చూసుకోవాలి కాబట్టి ఒక అధికారుల దగ్గరికి వెళ్ళినా సరే కానీ సేమ్ అదే అప్లికేషన్ రాయడంతో వీళ్ళందరూ కూడా వెంటనే మంగళగిరి వెళ్ళి నారా లోకేష్ గారిని కలిస్తే ఇమ్మీడియట్ గా మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అక్కడికి ప్రయాణిస్తున్నారు. దాంతో ఖచ్చితంగా ఈ రోజు ఎవరైతే సీఎం గారు చెప్పారో, చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతిదీ కూడా, అంటే ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ మీరు ఖచ్చితంగా ప్రజా దర్బార్ పెట్టాల్సిందే అని చెప్పేసి కరాఖండ్గా ఆదేశాలు ఇచ్చారు. అదే రకంగా ఇది ఎక్కడైతే కనుక ఇలాంటి పరిష్కారం అయితే కనుక అక్కడి నుంచి మొత్తం ఎక్కడ సమస్య అక్కడే తీరే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఎవరైతే ఇప్పుడు ప్రజలు ఉంటారో వాళ్ళకి ప్రభుత్వం మీద ఒక విశ్వాసం అనేది ఏర్పడుతుంది. దాన్ని బట్టి ఇక్కడ చూసుకుంటే కనుక ప్రతిపాడు నియోజకవర్గంలో ఆ ప్రజా దర్బారు ఏదైతే సీఎం గారు ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారం చూసుకుంటే కనుక ప్రతిపాడు వరప సత్యప్రభు గారు ఒక ప్రజా దర్బారు పెట్టారు. అక్కడికి పెట్టిన మరుక్షణంలోనే 51 అప్లికేషన్లు వచ్చాయి. 51 అప్లికేషన్లోనూ 20 అప్లికేషన్లకు సంబంధించిన తక్షణమే దాన్ని సాల్వ్ చేయడం అయింది. అంటే ఇమ్మీడియట్ గా 21 రోజు పెట్టిన కార్యక్రమంలో 1 గంట 2 గంటలు పెట్టిన ప్రోగ్రామ్ లో 20 అప్లికేషన్లు 20 సమస్యలు తీర్చగలిగారంటే దీన్ని బట్టి చూసుకుంటే కనుక ఒకళ్ళందరూ కూడా పనిచేస్తే కనుక ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళ పనిచేస్తే కనుక ఎక్కడ సమస్యలు అక్కడ తీరుతాయి. అదే రకంగా చూసుకుంటే కనుక ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలని కూడా ఎక్కడికెక్కడ పరిష్కరించుంటే కనుక అదే ఎవరైతే మంగళగిరిలో నారా లోకేష్ గారు ఉన్నారో వారు మీ సమస్యలు మీ దగ్గర తీర్చండి అని చెప్పేసి ఎవరైతే గైడెన్స్ ఇచ్చారో నానాజీ ముఖ్యంగా ప్రజలు ఏ సమస్యలు అధికారుల ముందు అయితేనే ప్రజాప్రతినిధుల ముందు ఈ ప్రజా దర్బార్లో ఏకరువు పెడుతున్నారు, ఏ సమస్యలు ప్రస్తావనకు వస్తున్నాయి? ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే గనక ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి. ఈ ల్యాండ్ ఇష్యూస్ చాలా వరకు కూడా ఇటు పోలీసులు తీర్చలేరు, ఎందుకంటే సివిల్ మ్యాటర్ కాబట్టి. అదే రకంగా అధికారుల దగ్గరికి వస్తే కొన్ని కోర్టుల్లో ఉన్నాయి. ఎందుకు కోర్టుల్లో ఉన్నాయంటే ఇదంతా కూడా గత ప్రభుత్వంలో ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ కానీ అలాగనే దీనికి సంబంధించిన ఒక చట్టం తీసుకొచ్చి ఈ ల్యాండ్ అంతా కూడా వాళ్ళకి చేశారో దానికి సంబంధించి వాళ్ళు అప్పటికే వేరే వాళ్ళ పేరు మీద ఆన్లైన్ చేయడం జరిగింది. ఎవరైతే ఒరిజినల్ గా ల్యాండ్ ఉంటుందో వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ లేదంటే అక్కడ నాయకులు చేసిన తప్పుకి ఏదైతే సర్వే చేశారో ల్యాండ్ సర్వే, ఆ ల్యాండ్ సర్వేలో వేరే పేర్లు ఎక్కాయి. దీని ద్వారా ఎవరైతే ఒరిజినల్ గా లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులు కాకుండా వేరే పేర్లు ఆన్లైన్ లో ఉండడం ద్వారా ఇటు అధికారులు దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. దీనికంటూ ఒక ప్రత్యేకంగా పొలిటికల్ గా ఎవరైతే ఒకవేళ నాయకులు అక్కడ ఒకవేళ చొరవ తీసుకుని దాని మీద చేస్తానుకుంటులకి ఈ ల్యాండ్ ఇష్యూని మళ్ళీ కోర్టులో వేస్తున్నారు.
ఈ కోర్టులు వేస్తే ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు కానీ పోలీసులు కానీ వాళ్ళు చెప్పేదంటే కోర్టులో ఉన్న ఇష్యూను మనం ఏం టేకప్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఇది కరెక్ట్ గా చూసుకుంటే కనుక ఇలాంటి ఇష్యూలు చాలా ఎక్కువ వస్తాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఇష్యూల్ని అధికారులు ఎప్పటికప్పుడు అంటే అదే మామూలుగా ఏ ప్రభుత్వంలో అయినా సరే కానీ ఏదైతే సామాన్యుడికి ఉన్నదో సామాన్యుడికి ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళకి నష్టం జరగకుండా అలాంటి సమస్యలు ఉంటే ఇమ్మీడియట్ గా తీర్చమని నారా లోకేష్ చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఇట్టి పరిస్థితుల్లో కూడా అధికారులు కూడా మీరు ఖచ్చితంగా ఎలాంటి సమస్యలు కూడా మళ్ళీ దగ్గరికి రాకుండా చూడాలని చెప్పేసి చూసింది. గతంలో చూసుకుంటే కనుక ఏదైతే ఈ ల్యాండ్ ఇష్యూస్ కానీ అలాగనే చాలా ఈ కుటుంబాలకు సంబంధించిన ఇష్యూస్ కానీ వాళ్ళ కేసులు పెట్టుకోవడం అలాగే ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయో ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా ఎక్కువగా వస్తున్నాయని చెప్పుకోవచ్చు శ్రీనివాస్. రైట్, మీరు చెప్తున్నట్టుగా ప్రజా దర్బార్ సాఫీగానే సాగుతుందా? ఎవరైనా అడుగడుగునే ఏమైనా సమస్యలు సృష్టిస్తున్నారా? ఖచ్చితంగా అడుగడుగున సమస్యలు అది సృష్టించడానికి అయితే అవకాశం లేదు. ఎందుకంటే దీని మీద ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళ సమస్య ఉన్నదో వాళ్ళ సమస్యను తీసుకుని అక్కడ తీసుకొస్తారో ఆ సమస్యను అక్కడికక్కడికే ఎమ్మెల్యేలు పరిష్కరిస్తే కనుక ఇది ఇమీడియట్ గా పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారి మాట ఎవరో కాదంటారు కనుక వాళ్ళు కానీ చొరవ చూపిస్తే కనుక ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది. అందులోనూ ఈ ప్రోగ్రాం పెట్టినందుకు చాలా మంది ప్రజలు కూడా చాలా వరకు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు ఈ సోమవారం చూసుకుంటే కనుక కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్తే చాలా అప్లికేషన్ ఇస్తారు. ఈ అప్లికేషన్ ఇచ్చిన దాన్ని బట్టి తనకు ఒక వ్యవధి ఉంటుంది. వారం రోజుల్లోనో 15 రోజుల్లోనో దాన్ని సాల్వ్ చేసి మళ్ళీ దానికి అప్లికేషన్ కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. అలాంటి సమయంలో చాలా సార్లు అధికారులు కూడా సంతకాలు పెట్టించుకొని లేదంటే అగ్రిమెంట్ ఏదైతే ఈ కంప్లైంట్ ఇస్తారో అర్జీ పెడతారో అర్జీకి ఒక వారం రోజులు 15 రోజులు టైం ఉంటుంది కదా, ఆ 15 రోజులు క్లోజ్ చేయాలి. కాబట్టి వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని ఆ సమస్య తీరపోయినప్పటికీ కూడా క్లోజ్ చేసిన దాఖలు కూడా చాలా ఉన్నాయి. అదే రకంగా అలాంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేల ద్వారా కానీ ఎంపీల ద్వారా కానీ ఈ ప్రాబ్లం కి ఖచ్చితంగా ఈ సాల్వ్ అవుతుందని కూడా చెప్తున్నారు. దీని పట్ల స్థానికులు కానీ ప్రజలు కానీ ఎప్పుడైతే ఈ ఆర్డర్ చేశారో అలాగే ఒకవేళ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా టేకప్ చేస్తారన్నారో అప్పటి నుంచి కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నాళ్ళుగానే ఉన్న సమస్యలన్నీ కూడా తీరతాయని చెప్పేసి ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నానాజీ. రైట్, అది మా స్పెషల్ కరెస్పాండెంట్ కాకినాడ నుంచి నానాజీ గారు అందించిన సమాచారం. ప్రజా దర్బార్కి ప్రజలంతా పోటెత్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. అంటే గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని అవకతవకలైతేనేవి, కొంతమంది వాళ్ళ స్థలాలను ఆక్రమించుకొని కొంతమంది అప్పుడు జరిగిన కొన్ని అవినీతి పనుల వలన కొంతమంది తమ భూములు కోల్పోవడం జరిగింది. వాళ్ళంతా ఇప్పుడు ప్రజా దర్బార్కి పోటెత్తున్నారని కాకినాడ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ చెప్తున్నారు. రైట్, భాస్కర్ రావు గారు విశాఖ 35వ వార్డు కార్పొరేటర్, ఆయన మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే భాస్కర్ రావు గారు. వెల్కమ్ సార్, వెల్కమ్ టు వైకే న్యూస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే భాస్కర్ రావు గారు. ప్రతి చోట ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం స్టార్ట్ అయింది. మంత్రి లోకేష్ ఇచ్చిన పిలుపైతేనేమి ఏదైతే ఎక్కడికక్కడ మొన్న మంగళగిరిలో లోకేష్ గారు పిలుపునిచ్చిన మేరకు నిన్న శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి గారు చేయవలసిన పని ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలి అని ప్రజా దర్బార్ నిర్వహించమని చెప్పడం జరిగింది. పిలుపునిచ్చిన మేరకు ప్రజలకి ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉన్నారు, మన మీద నమ్మకం పెట్టుకున్నారని చెప్పి నిన్న మా 35వ వార్డులోని దక్షిణ నియోజకవర్గం తరపున పెట్టడం జరిగింది సార్. సుమారుగా 135 నుంచి 140 ప్రజా ఫిర్యాదులు వెల్లువెత్తాయి సార్. అయితే రేషన్ కానివ్వండి, పీడీ యూజీడీ హౌసింగ్ కానివ్వండి మేము క్లియర్ చేసాం సార్. అయితే ఈ 18 months నుంచి మనం స్పౌస్ పెన్షన్ ఇవ్వడం జరిగింది. కొత్త పెన్షన్ రాయడం జరగలేదు. ఈ పెన్షన్ నిమిత్తం అని చెప్పేసి సమస్యలు చెప్పడం జరిగింది సార్ ప్రజలు. ప్లస్ ఇంకోటి ఏంటంటే సార్ వెల్ఫేర్, ఎందుకంటే ఏ పెన్షన్ రాయాలన్నా సరే కన్సర్న్ ఎవరైతే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నారో ఆ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రాయడం జరగాలి సార్. అది ఇప్పటికీ కూడా ఈ ఎవరైతే వెల్ఫేర్ సెక్రటరీ ఉన్నారో ఆ వెల్ఫేర్ సెక్రటరీ, సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ అంటే అవి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు రిక్రూట్ అవడం వల్ల ఆ వెల్ఫేర్ సెక్రటరీ ఎవరు కూడా అంటే కన్సర్న్ ఈ ప్రాబ్లం ని దాన్ని సొల్యూషన్ దిశగా వారు ఎవరు కూడా పరిష్కారం చేయలేకపోతున్నారు సార్. కాబట్టే వాళ్ళు మా దగ్గర రావడం జరుగుతుంది సార్. అంతేగాని ఒక త్రాగునీరు ప్రాబ్లం కానివ్వండి, లేదంటే ఒక యూజీడీ ప్రాబ్లం కానివ్వండి, ఒక స్ట్రీట్ లైట్ కానివ్వండి, రోడ్డు కానివ్వండి, కాలువ కానివ్వండి, ఇటువంటి ప్రాబ్లం మీద అయితే మాత్రం
మాకు నిన్న వచ్చిన గ్రీవెన్స్ లో ఒక్కటి కూడా మాది ఫిర్యాదు నమోదు కాలేదు సార్. 100-200% కూడా ఇంకా సచివాలయం సిబ్బంది తాలూకా అంటే ధోరణి మారాలని చెప్పేసి నేను ఈ యొక్క మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే అప్పుడు రిక్రూట్ అయిన వెల్ఫేర్ సెక్రటరీలు అందరూ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతతో ఉన్నారు తప్పితే ఇది కూటమి ప్రభుత్వం వచ్చింది, కూటమికి పని చేయాలని ఎవరికి కూడా మినిమం ఇంగిత జ్ఞానం లేదని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను సార్. అంటే ఎక్కడ లోపం అంటారు? అధికారులు చెప్పిన మాట వింటలేదా? ఎక్కడ? అక్కడే సార్ వెల్ఫేర్ సెక్రటరీస్ ఎవరైతే ప్రజలు ఇది సమస్య మాకు పెన్షన్ రాలేదు అని చెప్పేసి అర్జీ పెట్టుకోవడానికి వెళ్తే వాళ్ళు సరిగా వర్క్ చేయలేదు సార్. వాళ్ళే కానీ వర్క్ చేసి కరెక్ట్ గా కానీ పెట్టుంటే 100-200% ఇప్పుడు ఈ తాలూకా ఈ కూటమి ప్రభుత్వం కూడా పెన్షన్ అన్నది ప్రతి ఒక్కరికి కూడా అంటే నిర్భాగ్యులు అయిపోయారు. ఎందుకంటే ఒక కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం అన్నది నిర్భాగ్యులు అయిపోతారు సార్. అటువంటి నిర్భాగ్యులకి ఆసరా అంటే మన కూటమి ప్రభుత్వం నుంచి వచ్చేది ఒక పెన్షన్ అండి. ఒక 3,000 అవ్వచ్చు, 4,000 అవ్వచ్చు. మనం ఏదైతే ఇస్తున్నామో 4,000 రూపాయలు ఆ కుటుంబానికి పోషణ. అటువంటి పోషణ చేయించడానికి కూడా ఈ సెక్రటరీలు మనకి సహకరించట్లేదు. ఈ మీరన్న ఏదైతే ఫాల్ట్ అంటే ఫెయిల్యూర్ ఉందో ఈ ఫెయిల్యూర్స్ అంతా కూడా వెల్ఫేర్ సెక్రటరీస్ ద్వారా ఉన్నది తప్పితే ఇంకా వేరే ఉద్దేశం ఇంకేం లేదు. మనతో పాటు మచిలీపట్నం మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. బాబా ప్రసాద్ గారు నమస్తే సార్. చెప్పండి సార్. నమస్కారం. రైట్ నమస్కారం సార్. సార్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం భాస్కర్ రావు గారు విశాఖ 35వ వార్డు కార్పొరేటర్. ప్రతి ఒక్కరు చెప్పేదంటే చాలా సమస్యలు ప్రజలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు. ప్రతి శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లు అంటున్నారు. ముఖ్యంగా మీరు కూడా చంద్రబాబు గారు సార్ లోకేష్ గారి నిర్ణయం చాలా గొప్పదండి. ఎందుకంటే ప్రజా దర్బార్ అనేది ప్రజా సమస్యలకి పరిష్కార వేదికగా ఉపయోగపడుతుంది. నిన్న శుక్రవారం లోకేష్ గారి పిలుపు మేరకు కొల్లూరు రవీంద్ర గారు కూడా మచిలీపట్నంలో ప్రజా దర్బార్ ఇప్పటికి దాదాపు ఒక 25 సార్లు నిర్వహించారు. వచ్చిన అర్జీలన్నీ కూడా తీసుకుని ఎక్కడికక్కడికి సంబంధించిన అధికారులకి పంపించి పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో అన్ని కూడా పరిష్కార వేదికగా ఉపయోగపడుతున్నాయండి. ఏమన్నా లోపాలు ఉన్నాయి ఏమైనా ఉన్నా కూడా మళ్ళీ రెండోసారి దాన్ని పర్యవేక్షణ చేసి ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఈ ప్రజా దర్బార్ ఉపయోగపడుతుంది. రైట్. ప్రజల నుంచి ఎటువంటి సమస్యలు మీరు చూస్తున్నారు సార్ మచిలీపట్నంలో? ముఖ్యంగా వచ్చేప్పటికి గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కాగితాలు ఎలక్షన్ ముందు కాగితాలు ఇచ్చింది తప్ప ఎవరికి కూడా ఐడెంటిఫికేషన్ ప్లేసులు చూపెట్టాల. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. మాకు ఇళ్ల స్థలం అయితే ఇచ్చారు కానీ మాకు లొకేషన్ చూపెట్టలేదని చెప్పి చాలా మంది ఫిర్యాదులు ఇచ్చారు. ఇట్లా గత ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో G+3 ఇల్లు కట్టారు. అవన్నీ కూడా 5 ఏళ్ళు కూడా ఇవ్వకుండా మానేశారు. అవన్నీ కూడా మాకు ఇల్లు తొందరగా ఇప్పించమని చెప్పి అర్జీలు ఇప్పిస్తున్నారు. దానికి మౌలిక సదుపాయాలన్నీ కూడా రెడీ చేసి త్వరలోనే కొన్ని నెల రోజుల్లో మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి నిన్న కొల్లూరు రవీంద్ర గారు హామీ ఇస్తాం జరిగిందండి సార్. అట్లాగే పెన్షన్లకు సంబంధించి కొంతమందికి కొత్తగా రేషన్ కార్డులు కావాలని కొంతమంది, అట్లాగే కొంతమంది వచ్చేప్పటికి ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మాకు ఆర్థిక సహాయం అందించమని చెప్పి వస్తూ జరిగింది. అట్లాగే నిన్న ఒక 5 లక్షల రూపాయలు ప్రమాదవశాత్తు ఒక ఆయన చనిపోతే ఆయనకి 5 లక్షల రూపాయలు మరి సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళకి అందజేయడం జరిగింది సార్. సార్ ఈ మొన్న వచ్చిన మోందా తుఫాన్ ఇదేనా ఎఫెక్ట్ ఏమైనా ఉందా? మచిలీపట్నం ఏరియాలో కొంత చూపించినట్టుంది. వాటి సంబంధించి ఎవరైనా రైతులు అయితే కొంత ఇబ్బందులు పడ్డారండి. కొన్ని ఏరియాలో అయితే కొంత పొలం మటుకి కొన్ని ఏరియాలో దెబ్బతింది. దాన్ని తక్షణమే కొల్లూరు రవీంద్ర గారు చర్యల వల్ల వెంటనే పర్యవేక్షణ చేస్తాం వల్ల అవన్నీ కూడా అక్కడ ఉన్న వ్యవసాయ అధికారులు అందరూ కూడా ఇచ్చేసి ఎక్కడికక్కడ రాసుకుంటాం జరిగిందండి. ఏమైనా లోపాలు ఉన్నా కూడా మళ్ళీ రెండోసారి అర్జీలు తీసుకోమని చెప్పి అధికారులకి మరి అక్కడ ఉన్న పార్టీ నాయకులు ఆదేశించడం జరిగింది. కాబట్టి మొన్న స్తంభాలు కూడా ఎక్కడికక్కడ పడిపోతే అవన్నీ కూడా ఆ రోజు నైటే చాలా ప్రాంతాల్లో కరెంట్ ఇస్తాం. రెండో రోజుకి పూర్తి స్థాయిలో కరెంటు ఇచ్చి స్తంభాలన్నీ కూడా నిలబడటం జరిగింది. ఇంకా అక్కడక్కడ కూడా చెట్లు అవి పడిపోయి ఉన్నాయి. నిదానంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాలో భాగంగా తీస్తున్నారు. సార్ అధికారుల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది సార్? కొన్ని ఏరియాలో అయితే అధికారులు ఇంకా వైసీపీ అధికారులు మట్టికి మందంగా ఉన్నారు సార్. అధికారుల యొక్క లోపం బాగా కనపడుతుంది. ఎందుకంటే గట్టిగా ఆ రోజు కొల్లూరు రవీంద్ర గారు లోకల్లో ఉండి
గట్టిగా పర్యవేక్షణ చేసి అధికారులందరినీ గట్టిగా క్యాకులేయడం వల్ల అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని ఖచ్చితంగా పనిచేశారు. లేకపోతే చాలా ఇబ్బందికరమైనటువంటి అధికారులు మార్పు చెందాలి, అధికారుల్లో మార్పు రావాలి, ప్రజాసేవ చేసి అంకితం అవ్వాలి వాళ్ళు. అంటే ఇంకా గత ప్రభుత్వ వాసనలు కనిపిస్తున్నాయి అంటారా అధికారుల దగ్గర? కనబడుతున్నాయి సార్, ఖచ్చితంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఏ శాఖల్లో ఈ మూమెంట్ కనిపిస్తుంది సార్, ఈ డిస్టర్బెన్స్? నాకు కనబడిందల్లా ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉందండి. మొన్న అసలు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళ ఎక్కడికక్కడికి ఒక ఎస్టిమేషన్ చేసుకుని దాదాపు 80 చోట్ల చెట్లు పడిపోతే 10 టీములు పెట్టారు. 10 టీములు ఒక రోజు చేయాలంటే వాళ్ళ కాదు, ఒక్కొక్క చెట్టు తీయాలంటే ఒక్కొక్క పూట పడుతుంది. 80 చెట్లు పడ్డాయంటే దాదాపు 40 టీములు ఉండాలి. అని వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల రెండో రోజు కరెంటు పూర్తి స్థాయిలో ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా ప్రసాద్ గారు, లైవ్లోకి వచ్చి మీ ఒపీనియన్ తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, అది మచిలీపట్నం మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ గారు చెప్పింది. నేతలు ఎంత కష్టపడుతున్నా కూడా కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వలన కొంత రిమార్కులు అయితే కనిపిస్తుంది. ప్రజా దర్బార్లో ప్రజలు అడుగుతున్న సమస్యలకు పరిష్కారం చుట్టూ కొంతమంది నిర్లక్ష్యం చూపిస్తున్న మాట వాస్తవమే అంటూ ఆయన చెప్తున్నారు. రైట్, కుమార్ చంద్ మా స్పెషల్ కరెస్పాండెంట్తో మాట్లాడదాం. కుమార్ చంద్, ఏంటి ప్రజా దర్బార్ మొత్తం మీద ఏ విధంగా సాగుతోంది? లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్కి రాష్ట్రం మొత్తం మీద ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? శుక్రవారం పెడుతున్న ప్రతి శుక్రవారం అంటున్నారు. అంటే ఈ శుక్రవారం స్టార్ట్ చేస్తే నెక్స్ట్ శుక్రవారానికి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయా? ఎస్ శ్రీనివాస్, ఏదైతే ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమం అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందని చెప్పాలి. దీనికి ప్రజల దగ్గర నుంచి విశేష స్పందన అయితే లభిస్తుంది. ఏదైతే ఇటీవలే మంత్రి నారా లోకేష్ నిర్వహించినటువంటి కేంద్ర పార్టీ కార్యాలయంలో నిర్వహించినటువంటి ప్రజా దర్బార్ ఏదైతే ఉందో దానికైతే విశేషంగా అయితే మొత్తం 175 నియోజకవర్గాల నుంచి కూడా వినతులు అందినాయి. అంటే ప్రధానంగా చూసుకుంటే 4000 వినతులు అయితే మాత్రం ఓవరాల్గా అందినట్టయితే ఆ రోజుకి మనకు సమాచారం. అయితే దీనికి సంబంధించి అప్పటికప్పుడు అంటే మంత్రి నారా లోకేష్ మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్ళకి సంబంధించిన ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఆయా సంబంధిత శాఖలకి రెఫర్ చేస్తూ అయితే మాత్రం అప్పటికప్పుడు పరిష్కారం అయ్యే సమస్యలకు కూడా మార్గాలు చూపిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈరోజు సీఎం చంద్రబాబు కేంద్ర పార్టీ కార్యాలయానికి వచ్చిన నేపథ్యంలో ఈరోజు కూడా ప్రజలైతే మాత్రం పెద్ద ఎత్తున వచ్చి ప్రజా దర్బార్కి సంబంధించి వాళ్ళ అర్జీలను అయితే ఇవ్వడం జరిగింది. దానికి కూడా సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించి అక్కడికక్కడ కొన్ని సమస్యలను కూడా పరిష్కరించిన పరిస్థితి ఉంది. అదే కాకుండా ఏదైతే ఎన్టీఆర్ జిల్లా సంబంధించి ఇప్పటికే ఉన్నటువంటి నియోజకవర్గాలు అంటే జగ్గయ్యపేట నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య నిన్న ఏదైతే ప్రజా దర్బార్ని అయితే నిర్వహించారు. దీనిలో సుమారు 150కి పైగా ఏదైతే అర్జీలకు సంబంధించి కూడా వచ్చినాయి. ఈ అర్జీలను కూడా పరిశీలించి ఆయా సంబంధిత అధికారులకైతే మాత్రం ఆయన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మైలవరం సంబంధించి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా దీనికి సంబంధించి అంటే ప్రజా దర్బారును నిర్వహించారు. ఇక్కడ కూడా అర్జీలు వచ్చినాయి. వీటికి సంబంధించి కూడా ఆయన తక్షణమే చర్యలు చేపట్టాలని ఆ అధికారులకైతే ఆదేశించారు. అదేవిధంగా ఏదైతే తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి కొలికిపూడి శ్రీనివాస్ కూడా ఏదైతే ఈ ప్రజా దర్బార్ని నిర్వహించారో అయితే దీనిలో ప్రధానంగా వస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయంటే ప్రధానంగా రెవెన్యూ సంబంధించి ఏదైతే ఇళ్లకు సంబంధించిన వివాదాలు కావచ్చు, అదేవిధంగా భూ కబ్జాలు కావచ్చు, అటువంటి వివాదాలు అయితే ప్రధానంగా తెర మీదకి వస్తున్నాయి. వాటికి సంబంధించి కూడా అధికారులను అలర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి అంటే ప్రజలకు సంబంధించిన సమస్యల్ని వెంటనే త్వరితగతిన అయితే మాత్రం పరిష్కరించాలని మాత్రం చెప్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే కొన్ని టిడ్కో ఇళ్ళు సంబంధించి నిలిపివేశారో G+3 సీఎం చంద్రబాబు అప్పట్లో కట్టించిన ఇళ్ళు ఉన్నాయో వాటికి సంబంధించి నిలిపివేసిన దాఖలాలు అయితే ఉన్నాయి. వాటిని ఇవ్వాల్సిందిగా అయితే మాత్రం ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దానికి సంబంధించి కూడా అంటే మౌలిక సదుపాయాలు కూడా అక్కడ ఏర్పాటు చేసి ఆయా వ్యక్తులకి కూడా వాటిని హ్యాండ్ ఓవర్ చేయాలని కొన్ని చోట్ల అంటే కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం ఇబ్బందులు అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ఆ ప్రాంతాలు మినహా ఎక్కడైతే ఇవ్వాలో అక్కడ ఇచ్చే పరిస్థితికి అయితే వస్తున్నారు. అదేవిధంగా
జగనన్న ఇళ్ళకి సంబంధించి అంటే అప్పట్లో ఏదైతే ఇళ్ళకి సంబంధించి కొన్ని పేపర్లు అయితే ఇవ్వటం జరిగింది, అంటే రిజిస్ట్రేషన్ ఫామ్స్ లాగా ఇవ్వటం జరిగింది. అయితే దానికి సంబంధించి అంటే వాళ్ళకి సంబంధిత స్థలం ఏదైతే ఉందో దాన్ని అయితే చూపించని పరిస్థితి ఉంది. సో దానికి సంబంధించి కూడా ఇప్పుడు వినతులు అందుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అయితే మాత్రం వైసీపీకి సంబంధించిన నేతలకు కూడా ఈ ప్రజలు వెళ్ళి కలవటం, వాళ్ళు డబ్బులు డిమాండ్ చేశారని కూడా చెప్పడం ప్రజలు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే మాత్రం ప్రతిదీ కూడా అంటే కూలంకషంగా అంటే కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, అంటే పింఛన్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది పింఛన్లకు సంబంధించి. సో పింఛన్లో కూడా కొంచెం జాప్యం ఎదుర్కొంటున్నామని కొన్ని చోట్ల కంప్లైంట్లు వచ్చిన నేపథ్యంలో దాన్ని సత్వరం పరిష్కరించాలని యుద్ధ ప్రాతిపదిక మీద వెంటనే వాటిని క్లియర్ ఆఫ్ చేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆయా ప్రాంతానికి సంబంధించి అంటే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు అయితే మాత్రం కట్టుదిట్టంగా ఏదైతే ప్రజా దర్బార్లో ఇస్తున్నటువంటి అర్జీలకు సంబంధించి మాత్రం త్వరితగతిన అయితే మాత్రం పరిష్కరించాలని మాత్రం ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. శ్రీనివాస్ కుమార్ చందిక, ఈ 45 మంది ఎమ్మెల్యేలకి ఈరోజు సీఎం వార్నింగ్ ఇచ్చినట్లు, అట్లాగే ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు సరిగా పంపిణీ చేయట్లేదు కూడా ఆయన కంప్లైంట్కు వెళ్ళినట్టు తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించి క్లారిటీ ఏంటి? ప్రధానంగా చూసుకుంటే ఈ 45 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అంటే సీఎంఆర్ఎఫ్ చెక్కులు అనేవి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అంటే ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దీన్ని. అయితే దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ఆయా జిల్లాలు కావచ్చు, ఆయా నియోజకవర్గాలు కావచ్చు పకడ్బందీగా ఇవ్వాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాన్ని మంత్రి నారా లోకేష్ కూడా మానిటర్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు కొంచెం జాప్యం చేయటం, అదేవిధంగా ఎవరైతే అవసరత ఉన్నారో అంటే వైద్య ఖర్చుల నిమిత్తం కొంతమంది అర్జీలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సత్వరం అందాలి. సో వాళ్ళకి కొంచెం జాప్యం జరుగుతున్న మాట అయితే వాస్తవం శ్రీనివాస్. దీని నేపథ్యంలో అయితే మాత్రం ఈ అంశం ఏదైతే ఉందో ఈ అంశం ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేరింది. దాని మీద అయితే ముఖ్యమంత్రి సీరియస్ అయినట్టుగా అయితే మాత్రం తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎవరు కూడా జాప్యం చేయొద్దు. ఇలా చేయటం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాళ్ళకి ఎప్పటికప్పుడు సేవలను అందించడం మన బాధ్యత అని సీఎం క్లాస్ పీకినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అయితే మాత్రం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే మాత్రం చర్యలు చేపట్టాలని, అదేవిధంగా 45 మంది ఎమ్మెల్యేలని ఇదే లాస్ట్ ఈ వార్నింగ్ కింద తీసుకొని పూర్తి స్థాయిలో అప్పటికప్పుడు ఎప్పుడైతే చెక్కులు అందుతాయో వెంటనే వాటిని వాళ్ళకి అందించేటట్టుగా మాత్రం ప్రయత్నం చేయాలని మాత్రం చెప్పిన పరిస్థితి అయితే ఉంది. శ్రీనివాస్ థ్యాంక్ యూ కుమార్ చందు. రైట్, అది మొత్తం మీద ఆర్థిక స్థితి రాజకీయ పలుకుబడితో సంబంధం లేకుండా ప్రతి పౌరుడు గొంతెత్తి తమ సమస్యను ప్రభుత్వం ముందుంచి పరిష్కారం కోరుతున్నారు. ప్రభుత్వం కూడా క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రభుత్వ విధానాల విషయంలో ప్రజల సంతృప్తి స్థాయి తెలుసుకునేందుకు ఓ చక్కని కార్యక్రమం కూడా వేదికైంది. పాలనా వ్యవహారాలు అలాగే పథకాల రూపకల్పన, ప్రభుత్వం మెరుగ్గా సేవలు అందించేందుకు మంత్రి నారా లోకేష్ ఆలోచించి పుట్టిన ఓ ప్రోగ్రాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి గొంతుకుగా మారింది. అదే ప్రజా దర్బార్. రైట్, పల్నాడు జిల్లాలో ఈ ప్రజా దర్బార్ సంబంధించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక గురించి చెప్పడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీను, ఏంటి ప్రజా దర్బార్ విషయం పల్నాడు జిల్లాలో? గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా 7 నియోజకవర్గాల్లో భూ సమస్యలుగా ఎక్కువగా అర్జీలు అయితే వస్తున్నాయి. స్థల వివాదాలు ప్రభుత్వ హయాంలో రైతుల పేరు మీద ఉన్నటువంటి భూములను వేరే వారి పేరు మీదకి ఎక్కించడం అయితే సజావుగా సాగిందని ప్రజలైతే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాచర్ల, గురజాల, వినుకొండ ఈ 3 నియోజకవర్గాలు ఎక్కువగా భూ కబ్జాలకు అయితే గత ప్రభుత్వం చాలా అయితే భూ కబ్జాలు చేసినట్లయితే చూస్తున్నాం శ్రీనివాస్. ఇక్కడ ప్రజలు కోరుకునేది ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ఆ మండల స్థాయిలో పనిచేసేటువంటి అధికారులను పిలిపించి మా భూములను ఎందుకు తొలగించారని ప్రశ్నించాలని ఎమ్మెల్యేల వద్ద అయితే కోరుకుంటున్నారు శ్రీనివాస్. మెయిన్గా మీరు చెప్తున్నట్టు మాచర్ల ఏరియాలో ఎక్కువగా భూ కబ్జాలు అయితేనేమి, పొలాలకు సంబంధించి పేర్లు మార్చి ఇట్లా తీసుకున్నారు. దానికి సంబంధించి ఏమైనా ముందు కదిలిందా? ఎవరికి భూములు వాళ్ళకి ఇప్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా ప్రజా దర్బార్ ద్వారా? ఎస్ శ్రీనివాస్, ప్రతి మండలానికి సంబంధించిన తహసీల్దారుని పిలిపించి ఎమ్మెల్యే రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ఆ మండలంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళందరినీ పిలిపించి వారికి భూమి ఎప్పటి నుంచి ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నారు, వారికి భూమి శిస్తులకు సంబంధించి కానీ ఓల్డ్ డాక్యుమెంట్స్ కానీ వాటిని చూపించి ఎంఆర్ఓ వద్ద అయితే ఈ రైతులకి చర్చలాగా ఏర్పాటు చేయడం జరిగింది శ్రీనివాస్. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో రైతు పేరు మీద అడుగులు ఉన్నా కానీ
ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూ యజమానులు పిలిపించి వారి దగ్గర అయితే వాంగ్మూలం తీసుకొని వారి పేరును తొలగించిన పరిస్థితులు అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్రామ స్థాయి నుంచి, గ్రామ స్థాయి విఆర్ఓ దగ్గర నుంచి ఆర్ఐ ఎంఆర్ఓ అయితే వీరి తప్పులు చాలా కనిపిస్తున్నాయి శ్రీనివాస్. అలాగే పల్నాడు జిల్లాలో చూస్తుంటే మనం గురజాల అటు దుర్గి మాచర్ల నుంచి అటు వెళ్ళే దారులు చూస్తుంటే చాలా చోట్ల కూడా ఇట్లా పెన్షన్లకు సంబంధించి కానీ ఇంకా కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కుల గురించి ప్రజలు వెయిట్ చేస్తున్నారంటారు. ఎంతవరకు నిజం అవి అందాయా లేదా వాళ్ళకి? ప్రభుత్వం ఈ దర్బార్ ద్వారా ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? శ్రీనివాస్, అంటే సీఎంఆర్ఎఫ్ చెక్కులకు సంబంధించినటువంటి లబ్ధిదారుల వద్ద కొన్ని డాక్యుమెంట్లు సరిగా లేకపోవడం వల్ల అయితే వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం కొంచెం లేటు పడుతుందని అయితే ఎమ్మెల్యేలు అయితే తెలుపుతున్నారు. కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుందని కూడా ఎమ్మెల్యేలు అయితే ప్రజలు తెలుపుతున్నారు శ్రీనివాస్. ఎక్కడ కూడా అటువంటి అపోహాలు ఎవరు పెట్టుకోవద్దు, ప్రతి ఒక్కరు న్యాయం చేస్తామని తెలుపుతున్నారు. వారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వివరాలని పూర్తిగా మాకు అప్పగిస్తే మేము వెంటనే దాన్ని అప్లై చేసి మీకు లబ్ధి చేకూరే విధంగా చేస్తామని అయితే ప్రజలకు తెలుపుతున్నారు శ్రీనివాస్. పెన్షన్, వాట్ అబౌట్ పెన్షన్స్? పెన్షన్ చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో అంటే అతనికి ఎలిజిబుల్ కాకపోయినా కానీ ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి వారు పెన్షన్ లబ్ధి పొందుతున్నట్టు చాలా వరకు అయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా వేలల్లోనే గుర్తించారు. వీటిని కొంతమేరకు స్టెప్ బై స్టెప్ కట్ చేసుకుంటూ వస్తున్నారు, తొలగించడం జరుగుతుంది. ప్రతి సచివాలయ పరిధిలో ఆ ఫేక్ పెన్షన్లు ఉండడంతో గుర్తించి వాటిని ఒక జిల్లా వ్యాప్తంగా ఒక కమిటీని వేసి ఆ కమిటీ ప్రతిరోజు ఒక గ్రామానికి వెళ్ళి వెరిఫై చేస్తున్నారు పెన్షన్ సంబంధించి. రైట్. మొత్తం మీద పల్నాడు జిల్లాలో ఈ ప్రజా దర్బార్ అంటే లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ సత్ఫలితాలు ఇస్తుందా? ఎటువంటి రిజల్ట్ చూపిస్తుంది ఫైనల్ గా? ఎస్ శ్రీనివాస్, పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఈ ప్రజా దర్బార్ ప్రజలకు ఎంతో వరంగా మారిందని ప్రజలైతే చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ కార్యక్రమం గురించి మాకున్న ప్రతి సమస్యని గత ప్రభుత్వ హయాంలో మేము కోల్పోయిన ప్రతి వాటి గురించి కూడా ఇప్పుడు మేము అప్లికేషన్ ఇవ్వగానే ఎమ్మెల్యేలు రెస్పాండ్ అయ్యి మాకు అక్కడ అంటే కొంత మేరకు అక్కడే పరిష్కారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పరిష్కారం అయ్యే విధంగా కూడా ఎమ్మెల్యేలు అక్కడ పరిష్కరిస్తున్నారు శ్రీనివాస్. ప్రజలు అయితే కోరుకునేది ఏంటంటే ఇప్పటికి కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బాధలను చెప్పుకోవడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేమైతే కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇక మా సమస్యలు కూడా తీరిస్తే ఇంకా మేము ఆయనకు రుణపడి ఉంటామని కూడా తెలుపుతున్నాం శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్. ఇది మా పల్నాడు స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తున్న సమాచారం. గత ప్రభుత్వంలో ప్రజా వేదికను కోలుగొడితే ఏపీ ఎన్డీఏ పాలనలో మాత్రం ప్రజల కేంద్రంగా ప్రజల మధ్య నుంచే ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తూ ఉంది అది చెప్తున్నారు. అలాగే మంగళగిరిలో మొదలైన ప్రజా దర్బార్ నేడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తరించింది. లక్షలాది మంది సమస్యలకు పరిష్కారం చూపుతోంది. రైట్. వైజాగ్లో ఎటువంటి రెస్పాన్స్ ఉంది? మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గా, చెప్పండి, ఏంటి ప్రజా దర్బార్ ఎటువంటి సత్ఫలితాలు ఇస్తోంది ఇటు విశాఖ జిల్లాలో? గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. ఏదైతే ప్రథమంగా కూటమి అధికారానికి వచ్చిన తర్వాత కూడా మొట్టమొదటిగా ఎక్కువగా ప్రజాస్పందన ఎలా ఉంది, ప్రజల నుంచి వినతి ఎలా ఉన్నాయి, ప్రథమంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రథమంగా మంత్రిగా నారా లోకేష్ పదవి చేపట్టిన తర్వాత నుంచి కూడా కంటిన్యూగా ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. అక్కడ వినతులు కూడా వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో విశాఖలో కూడా ప్రజా దర్బార్ అయితే కొనసాగిందని చెప్పొచ్చు. గతంలో పర్యటనకు వచ్చినప్పుడు నారా లోకేష్ చాలా మంది వినతి కూడా జరిగింది. నిన్న కూడా టీడీపీ శ్రేణులు విశాఖ సౌత్ లో కావచ్చు, నార్త్ లో కావచ్చు లోకేష్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. అయితే ఉత్తరాంధ్ర నుంచే కాకుండా మొత్తం ఓవరాల్ గా విశాఖలో ప్రధాన సమస్యలు డ్రైనేజ్ సమస్య కానీ, లేకపోతే పెన్షన్ సంబంధించిన సమస్యలు కావచ్చు, లేకపోతే పేదల ఇళ్లు వంటి సమస్యల పైన చాలా మంది వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో వినతి పత్రం ఇవ్వడం కూడా భయపడేవారు. బట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రజా సమస్యలు ఏమున్నా దానికి పరిష్కారం తీసుకుని మనం ఏ విధంగా అడుగులు వేయాలని చెప్పి కూడా ప్రజల నుంచి ముందు సమాచారం తీసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో కూడా వైసీపీ హయాంలో విశాఖలో ఎక్కువగా భూ కబ్జా జరిగినాయి. దానికి సంబంధించి అనేక వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. దానిపై దృష్టి పెడతామని విశాఖ వేదికగానే మంత్రి నారా లోకేష్ కూడా అనేక విషయాలు స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రజా దర్బార్ కూడా విశేష స్పందన వస్తుంది మనం చెప్పొచ్చు. కంప్లైంట్స్ కాకుండా ప్రజలు పర్సనల్ సమస్యలు కూడా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద ఉన్న అపారమైన నమ్మకం ఖచ్చితంగా న్యాయం చేస్తారన్న విశ్వాసంతో వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకునే
ఆ అవకాశం వరకు కనిపిస్తుంది. వెంటనే కొన్ని త్వరితగిన చేస్తే ఏవైతే క్లియర్ ఉన్నాయో వాటిని కూడా పెండింగ్ సమస్య కూడా క్లియర్ చేసేందుకు అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఆ ప్రజా దర్బార్కి అయితే విశేష స్పందన వస్తుందిగా మనం చూడొచ్చు. శ్రీనివాస్, దుర్గాప్రసాద్, మీతో మాట్లాడే ముందు మన డిబేట్ స్టార్టింగ్లో విశాఖ 35వ వార్డు కార్పొరేటర్ భాస్కర్ రావు గారితో నేను మాట్లాడటం జరిగింది. ఆయన చెప్తున్నారు ప్రభుత్వం చెప్తుంది కరెక్టే, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అయితే ప్రజాప్రతినిధులు పాలకులు రెడీగా ఉన్నారు. కానీ కొంతమంది అధికారులు ఇంకా నిర్లక్ష్యం చూపుతున్నారు, అలసత్వం చూపిస్తున్నారు, వాళ్ళ వల్లనే కొంత ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి అంటారు. ఏంటి అధికారుల ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇంకా పాత వాసనలు కనిపిస్తూనే ఉన్నాయా? అది వాస్తవాన్ని చెప్పాలి. ఇప్పటికి కూడా కొందరు అధికారుల్లో మార్పు రాలేదన్నది వాస్తవం. ఇప్పటికి కూడా కూటమి అధికారులకు వచ్చి ఇన్ని నెలలు అయినప్పుడు కూడా ఆల్మోస్ట్ 15 నెలల పైన అయినప్పుడు కూడా కొంతమంది అధికారులు ఇప్పటికీ వైసీపీ నాయకత్వంతో కావచ్చు, వైసీపీ కార్యకర్తలతో అంటినట్టు ఉండి వాళ్ళు చెప్పినట్టే నడుస్తూ ఉన్నట్టు కూడా సమాచారం ఉంటుంది. కూటమి శ్రేణులు కూడా అదే ప్రధానంగా ఆందోళన ఉంది. దీన్ని అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పటికి కూడా అధికారులు కొన్ని ప్రాంతాల్లో మా మాట వినట్లేదు, మేము చెప్పినప్పుడు కూడా మన మాట వినకుండా వైసీపీ శ్రేణులతోనే వారు చెప్పినట్టే వారు చేస్తా ఉన్నారు. మేము ఎన్ని వినతిచ్చినా కూడా అది ప్రధానంగా రహదారులకు సంబంధించి కానీ డ్రైనేజ్ కానీ ఇట్లాంటి చిన్న సమస్యలు ఉన్నా కూడా అధికారులు మొగ్గు చూపట్లని చెప్పి కూడా వీళ్ళు మంత్రి నారా లోకేష్కి అదేవిధంగా పురపాలక మంత్రి నారాయణ కూడా దృష్టికి తీసుకోవడం జరిగింది. దీనిపై తక్షణమే అట్లాంటి వారు ఎవరైనా కూడా ఉపేక్షించలేదని విశాఖ వేదికగా చెప్పడం జరిగింది. విల్లూరు భాస్కర్ చెప్పినట్టు కూడా అది కొన్ని ప్రాంతాల్లో వాస్తవంగానే ఉంది. ఇప్పటికి కూడా అధికారులు కూటమి ప్రభుత్వానికి చెప్పిన మాట కాకుండా వైసీపీ శ్రేణులు చెప్పినట్టుగా నడుస్తున్నట్టు అది అధికార వర్గంలో కూడా దృష్టికి వచ్చింది. అట్లాంటి వారిని ఉపేక్షించలేదని కూడా మంత్రి నారా లోకేష్ స్పష్టం చేయడంతో ఒక రకంగా మనం చూడొచ్చు. శ్రీనివాస్, అలాగే దుర్గాప్రసాద్, ఈ భూ కబ్జాలకు సంబంధించి కొంతమందిని బెదిరించి భూములు లాక్కున్నట్టు కొంతమంది ఆ సమస్యలకు పరిష్కారం కోసం ప్రజా దర్బార్కు వస్తున్నట్టు తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజం విశాఖ చుట్టుపక్కల ఏరియాల్లో? ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో ఎక్కువగా భూ కబ్జాలు జరిగినాయి. ఎక్కువగా వైసీపీ శ్రేణుల వినమే పేరుతో భూ కబ్జాలకు పాల్పడ్డారని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఎక్కువగా మంత్రి నారా లోకేష్ వచ్చినప్పుడు విశాఖ పర్యటనకి ఏ కార్యక్రమం కోసం ఆయన వచ్చినప్పుడు కూడా టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రజా దర్బార్లు ఎక్కువ వచ్చి వినతి పత్రాలు కూడా ఇవే, మా స్థలాన్ని గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు గత పాలకులు మా భూమిని కబ్జా చేశారని చెప్పి మీరే మాకు న్యాయం చేయని చెప్పి కూడా అనేక మంది వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దీనిపై ఆయన తక్షణమే సంబంధిత రెవెన్యూ అధికారులతో కావచ్చు జిల్లా కలెక్టర్ కూడా మాట్లాడడం జరిగింది, ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండాలని. మరోవైపు కూటమి ప్రభుత్వం కూడా ప్రధాన అస్త్రం కూడా ప్రజా దర్బార్ ఎందుకు నిర్వహిస్తా ఉందంటే గత ప్రభుత్వం ఎక్కడెక్కడ ఇట్లాంటి కేసులు జరిగినాయి, ఎక్కడెక్కడ భూ కబ్జా జరిగినాయి, ప్రభుత్వాన్ని ఏ విధంగా ఆ ధనాన్ని కావచ్చు ప్రభుత్వ స్థలాన్ని కావచ్చు ఏ విధంగా దుర్వినియోగం చేశారు, ఏ విధంగా గత ప్రభుత్వంలో జరిగిందని ఒక నివేదిక తెప్పించుకోవడం కోసం ప్రజలు స్వచ్ఛందంగా వస్తే అక్కడ ప్రజాస్పందన ఏ విధంగా ఉంటుంది, వారు ఏ విధంగా ఆలోచన ఉంది, గత ప్రభుత్వం ఏం జరిగింది, వీళ్ళు కూడా ఒక సమాచారం కీలక సమాచారం ప్రజల నుంచి నేరుగా వస్తుంది ఒక ఆలోచనతోనే మంత్రి నారా లోకేష్ అయితే ప్రతి చోట కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఈ విశాఖలో పెట్టినప్పుడు కూడా ఎక్కువగా గత ప్రభుత్వంలో ఏ విధంగా ల్యాండ్ సంబంధించి కబ్జా జరిగినాయి, ప్రభుత్వం భూములు ఏ విధంగా అన్యాక్రాంతం అయ్యాయి, మరోవైపు సర్వే నంబర్లు కూడా మార్చి ఏ విధంగా గత పాలక వర్గం రిజిస్ట్రేషన్ చేసింది, ప్రభుత్వ భూములు దేవాదాయ భూములు కావచ్చు మిగతా భూములు ప్రభుత్వ భూములు, ఇట్లాంటి వాటిపై దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా వాటి కూటమి శ్రేణి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరోవైపు ప్రజలు కూడా వారి యొక్క ల్యాండ్ సంబంధించి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ కూడా దీంట్లో స్పందించి కలెక్టర్ కూడా మాట్లాడడం జరిగింది. శ్రీనివాస్, అంటే దుర్గాప్రసాద్, ఫైనల్గా ప్రజా దర్బార్ పట్ల విశాఖ జిల్లా ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? అంటే తమ సమస్యల పరిష్కారం అవుతే నమ్మకాన్ని కలిగి ఉన్నారా? పూర్తి స్థాయిలో సంతృప్తి కలిగి ఉన్నారు. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు స్పాట్ లోనే డిసిజన్ తీసుకుని ఆయా అధికారులతో విభాగాలకు సంబంధించి మాట్లాడడం జరుగుతుంది. అయితే పూర్తిగా ప్రజలు కూడా కూటమి ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం నమ్మకంతో ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏ విధంగా నష్టపోయి మీరైతే మాకు న్యాయం చేస్తారు బాబు అంటూ కూడా అధికారులు గతంలో ఎన్నిసార్లు చుట్టూ తిరిగినా కూడా మాకు న్యాయం జరగలేదు, బట్ మీరైతే మాకు న్యాయం చేయగలరని చెప్పేసి ఆ నమ్మకంతో లోకేష్ గారు ఇప్పుడు పెట్టినా కూడా ఆయన దగ్గర రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ఏదైతే ప్రజా సమస్య పరిష్కార వేదిక కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా కలెక్టర్ అయితే అధికారులు సీరియస్ అవ్వడం కూడా జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా విశాఖలో ప్రజలైతే ప్రజా దర్బార్పై పూర్తి నమ్మకంతో విశ్వాసంతో ఉన్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ దుర్గాప్రసాద్. అది మొత్తం మీద పాలకులు ప్రజల మధ్య దూరాన్ని తగ్గించట్లో ప్రజా దర్బార్ వారధిగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. మధ్యవర్తులు అలాగే లాబీయిస్టుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రజలు ప్రభుత్వ పెద్దలు
ప్రజాప్రతినిధులకు తమ సమస్యలు చెప్పుకునే వెసులుబాటు ప్రజా దర్బార్ ద్వారా ఏర్పడింది. దీంతో కూటమి ప్రభుత్వంపై ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే విషయాన్ని మా వైజాగ్ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ ఇప్పుడు మనకు అందించిన సమాచారం బట్టి కృష్ణారావు మా కృష్ణా జిల్లాకు సంబంధించి స్పెషల్ కరెస్పాండెంట్ అడుగుదాం. కృష్ణారావు గారు, ఏంటి కృష్ణా జిల్లాలో పరిస్థితి? కృష్ణా జిల్లాలో ప్రజా దర్బారు బాగా మంచిగానే జరుగుతుంది. అంటే నిన్న మచిలీపట్నంలో మంత్రి రవీంద్ర దర్బారు నిర్వహించారు. అయితే ప్రజలు మచిలీపట్నం టౌన్ తో పాటు గ్రామంలో ఉన్న ప్రజలు కూడా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఇది ఒక సౌకర్యం. అంటే వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఇది బాగుంది. అంటే ఒక మచిలీపట్నంలో మంత్రి రవీంద్రనే కాకుండా జిల్లాలో మిగిలినటువంటి నియోజకవర్గాల్లో కూడా గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు గాని, పెడమలో కృష్ణప్రసాద్ గాని, పామర్లో కుమార్ రాజా, అట్లాగే పెనమలూరులో కోడే ప్రసాద్, వీళ్ళందరూ కూడా ఈ ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యల్ని అధికారులు కూడా పెట్టుకుని వాళ్ళ సమక్షంలో మాట్లాడుతున్నారు. కాబట్టి అధికారులు ఈ ప్రజలు కూడా దానికోసం ప్రజా దర్బార్ కోసం చూస్తున్నారు. ఈ మధ్యన కొంచెం గ్యాప్ రావడంతో మంత్రి లోకేష్ ఎప్పుడైతే ప్రజా దర్బారు అందరూ కూడా చెప్పాలి, నిర్వహించాలని అన్నారో అది దాని మీద ఎక్కువ రెస్పాండ్ అయ్యారు. ఇది ప్రజలకి యూస్ఫుల్ ఉన్న ప్రోగ్రామ్ గా మాత్రం వచ్చింది. శ్రీనివాస్, రైట్. ఇక్కడ ఇంతకుముందు మీరు రాకముందు మీ మచిలీపట్నం మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ గారితో మాట్లాడడం జరిగింది. కృష్ణారావు ఆయన చెప్పడం ఏంటంటే చాలా మంది ఇంకా అధికారులు అలసత్వం వహిస్తున్నారు అంటారు. ఇది ఎంతవరకు నిజం? అన్ని ఏరియాలో ఇదే విధంగా కనిపిస్తుందా? ఓకే, అని బాబా ప్రసాద్ మేము అదే రోజు ఉన్నాము. కెమెరా ఆయన దగ్గరే ఉంది, చూపించారు శ్రీనివాస్ గారు. అది వాస్తవంగా ఏంటంటే మీరు మోంతా తుఫాను గురించి అడిగారు. మోంతా తుఫాన్లో ఎలా చేశారు, అధికారులు కోఆపరేషన్ ఎలా ఉందనే దాని మీద మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ మాట్లాడాడు. వాస్తవమే అది. మచిలీపట్నంలో కరెంటు అనేది చెట్లు పడిపోయి స్తంభాలు కూడా దెబ్బతిన్నవి. అవన్నింటినీ విద్యుత్ పునరుద్ధరణ కోసం జరిగిన పనుల్లో జాప్యం అయితే కనుక కొంచెం కనపడింది. అది మంత్రి రవీంద్ర జోక్యం చేసుకుని అధికారులని పిలిపించి వాళ్ళ సీఎండీ వచ్చి వాళ్ళందరూ వచ్చినా గానీ ఇక్కడ మంత్రి వచ్చినా గానీ పునరుద్ధరణ కొంచెం ఆలస్యం అవడంతో దాన్ని ప్రజలు కొంచెం అడ్జస్ట్ అవ్వలేకపోయారు. అది లేట్ అవటం మూలంగా. కాబట్టి అలాంటి ఇప్పుడు మంత్రి వచ్చాడు, గొడ్డిపాటి రవికుమార్ వచ్చాడు మచిలీపట్నం, వచ్చి చెప్పినా గానీ విద్యుత్ అధికారులు చేయలేదు అనేది ఉంది. వాళ్ళకి మ్యాన్ పవర్ తక్కువగా ఉండడం మూలంగా కొద్దిగా ఆలస్యమైంది. దాన్ని మన దగ్గర ఇందాక ప్రస్తావించాడు మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్. రైట్. మొత్తం మీద కృష్ణా జిల్లాలో ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది ప్రజా దర్బార్ పట్ల? ప్రజా దర్బార్ పట్ల కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రజా దర్బార్ కి ప్రజలు వెళ్ళి, అంటే వాళ్ళ నాయకుడు ఏదైతే వాళ్ళ స్థానిక ఎమ్మెల్యే లేకుంటే స్థానిక మంత్రి ఉన్నారో వాళ్ళ సమక్షంలో అధికారులకి సమస్యలు తీసుకెళ్ళడానికి ప్రజా దర్బారు వేదికగా ఉంది. అక్కడ చెప్పినటువంటి ఇది ఇప్పుడు ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, పెన్షన్లు ఇవి కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్, కొన్ని వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి పోలీసు కానీ, రెవెన్యూ కానీ, మున్సిపాలిటీ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు తక్షణం అవి వెంటనే చెప్పడం అక్కడ జరుగుతుంది. అలా కాకోకుండా ఈ స్కీమ్స్ కి సంబంధించిన అప్లికేషన్ వస్తే ఏదైతే అవి కూడా వెంటనే అధికారులకి ఆ డిపార్ట్మెంట్ కి సర్వ్ చేస్తున్నారు. వెంటనే అక్కడే మొత్తం ఒక ప్రాసెస్ జరుగుతుంది. ల్యాప్టాప్ పెట్టుకుని డిపార్ట్మెంట్ వైజ్ గా దేనికి వచ్చారు, వాళ్ళు అడిగిన పర్సన్ పేరేంటి, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ సమస్య తీసుకుని అన్ని చెప్పేస్తున్నారు. చెప్పడం మూలంగా అది వాళ్ళకి కొంచెం ఈజీ ప్రాసెస్ అయింది చెప్పుకోవడానికి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణారావు. అది మొత్తం మీద ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అందుకు తగ్గట్టుగానే ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తోంది. అలాగే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సహా ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. దాదాపు సాధ్యమైనంత వరకు స్పాట్లోనే ఈ ప్రాబ్లంకు సొల్యూషన్ చెప్తున్నారు. తద్వారా ప్రభుత్వంలో జవాబుదారీతనం పెరగడంతో పాటు పాలన మరింత పారదర్శకంగా మారింది. అలాగే ప్రజలకు ఏదైనా కష్టం వస్తే చాలు ప్రజా దర్బార్కి వెళ్ళి చెప్పుకుందాం అనేలా ప్రస్తుతం పరిస్థితి మారింది. అయితే కొన్ని చోట్ల అధికారులు ఇంకా పాత వాసన పోలేదు, గత ప్రభుత్వ వాసనలు చూపిస్తూనే ఉన్నారంటూ చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. దానికి నిన్న ముఖ్యమంత్రి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అధికారుల అలసత్వం మంచిది కాదంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత 2024 జూన్ 15 నుంచి ఈ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. తమది ప్రజా ప్రభుత్వం అని, అందుకు తగ్గట్టుగానే ప్రజా కేంద్రీకృత పాలన ఉంటుందని నారా లోకేష్ కూడా ప్రకటించారు. దాన్ని ఆచరణలో చేసి చూపించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతటా పౌరులకు ప్రజా దర్బార్ ఆశాకిరణంగా మారింది. ఫిర్యాదుదారులు కూడా వైసీపీ ప్రభుత్వంలో నష్టపోయిన వారే ఎక్కువ మంది ఉంటున్నారు. ఈ భూ కబ్జాలు ఇప్పుడు మనం వైజాగ్ చూసాం, అటు మాచర్ల, అటు ఆ ఏరియాలో చూసాం,
కాకినాడ చూసాం, కృష్ణా, ఎక్కడ చూసినా కూడా ఈ భూ కబ్జాలు, అక్రమ కేసులు, బెదిరింపులు సహా ఎన్నో అంశాలపై దరఖాస్తులు వెలువెత్తుతున్నాయి. వీటిపై కంప్లైంట్లు స్వీకరిస్తున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విచారణకు ఆదేశించి పరిష్కరిస్తున్నారు. అలాగే వైద్య ఖర్చుల కోసం సాయం కోరుతున్న వారు కూడా ప్రజా దర్బార్కు హాజరై తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. వాళ్ళకి ఈ సీఎం రిలీఫ్ ఫండ్, CMRF చెక్కులు కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సమస్యల పరిష్కారాలు అయితే అధికారులు వేస్తున్న తీర్పై కూడా మనం చూస్తున్నాం, కంప్లైంట్స్ చేస్తున్నారు. ధైర్యంగా ప్రజలు ముందుకు వస్తున్నారు. ఇంతకుముందు చెప్పడానికి వీలుండేది కాదు, ఇప్పుడు చెప్తున్నారు. అలాగే తమ గ్రామం, ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కూడా ప్రజా దర్బార్ను పౌరులు ఆశ్రయిస్తున్నారు. మొత్తమే చూస్తుంటే ప్రజా దర్బార్ విషయంలో సీఎం చంద్రబాబు కూడా ఎమ్మెల్యేలు హెచ్చరించారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలతో మమేకం కావాలని ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలు గురించి, లబ్ధిదారుల సంతృప్తి గురించి వాకప్ చేయాలని కూడా ఆయన సూచించారు. మొత్తం మీద పింఛన్ల పంపిణీ, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రకృతి విపత్తుల సమయంలో స్థానికంగా అందుబాటులో ఉండి ప్రజలకు అండగా నిలవాలని ఆయన ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారు. మొత్తం మీద మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించే ప్రజా దర్బార్కు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారు కూడా హాజరవుతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా అందుబాటులో ఉండి కంప్లైంట్ స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు 70 రోజుల పాటు ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల సమస్యలు గంటల పాటు ఆలకించి పరిష్కారం చూపారు. నిరంతరం ప్రజలతో మమేకమై క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకుంటున్నారు. అలాగే విధుల్లో అలసత్వం వహించి అధికారులు మందలిస్తూ ప్రజలకు తక్షణం న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటూ ఆదర్శ రాజకీయ నేతగా వీళ్ళు నిలుస్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.